ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైనున్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. టెక్స్ట్ బుక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేటర్స్ అయితే మనకి ఫ్రీలాన్సర్గా వర్క్ చేయడానికి వచ్చేసి హైరింగ్ అయితే నడుస్తుందన్నమాట. సో పార్ట్ టైం అండ్ ఫుల్ టైం కింద వచ్చేసి మీరు ఈ యొక్క కంపెనీలో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. మినిమం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఇంగ్లీష్లో ఉన్న కంటెంట్ని వచ్చేసి తెలుగులో అయితే మనం ట్రాన్స్లేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రీలాన్స్ ట్రాన్స్లేటర్ అనే రోల్ కోసం టెక్స్ట్ బుక్ కంపెనీ వాళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. దీనితో పాటు ఇంకొక కంపెనీకి సంబంధించిన వివరాలు కూడా ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క 2 కంపెనీకి సంబంధించిన డైరెక్ట్ అప్లికేషన్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే పెడతాను. అక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. టెక్స్ట్ బుక్ కంపెనీ నుండి ఫ్రీలాన్స్ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ టు తెలుగు కింద వచ్చేసి పార్ట్ టైం అండ్ ఫుల్ టైం కింద వచ్చేసి వర్క్ ఫ్రమ్ కింద అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇదొక ఎడ్యుటెక్ స్పేస్ కంపెనీ అన్నమాట. సో ఫోకస్డ్ ఆన్ ఇంజనీరింగ్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ మీద టీచ్ చేస్తూ ఉంటారనమాట ఈ యొక్క కంపెనీ వాళ్ళు. ఈ యొక్క పర్టికులర్ జాబ్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ కన్వర్ట్ టు తెలుగు లాంగ్వేజ్ కింద అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దీంట్లో సబ్జెక్ట్స్ లైక్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్, లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ మీద అయితే మనము ఇంగ్లీష్లో ఉన్న కంటెంట్ని వచ్చేసి తెలుగులో అయితే మనం ట్రాన్స్లేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో వెరీ స్ట్రాంగ్ కమాండ్ ఆన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో వచ్చేసి మీకు మంచి ఎక్స్పెక్టేషన్స్ లాంగ్వేజ్ అయితే ఉండాలి. దాంతోపాటు ట్రాన్స్లేటింగ్ టెక్నికల్ టర్మ్స్ టు ఇంగ్లీష్, అదేవిధంగా మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగులో వచ్చేసి కంఫర్టబుల్ టైపింగ్ స్పీడ్ అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క బోత్ లాంగ్వేజ్లో 40 వర్డ్స్ ఫర్ మినిట్, ఈ యొక్క బోత్ లాంగ్వేజ్లో మంచి టైపింగ్ స్పీడ్ ఉంటే కనుక మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో డైరెక్ట్ అప్లికేషన్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంగ్లీష్ అండ్ తెలుగులో వచ్చేసి ఈ యొక్క కంప్యూటర్ రిలేటెడ్ అదేవిధంగా వచ్చేసి ట్రాన్స్లేటర్గా అయితే వర్క్ చేయాలనుకున్న వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు ఈ యొక్క కంపెనీలో ఉన్న జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సెకండ్ కంపెనీ వచ్చేసి మనకి క్రియేటివ్ స్టోమ్ నుండి వచ్చేసి ఫుల్ టైం కింద వర్క్ ఫ్రమ్ జాబ్ కింద చేసుకునే విధంగా ఎంట్రీ లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ యొక్క కంపెనీలో వచ్చేసి మనకి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు యాజ్ ఏ ఫుల్ టైం కింద. సో మనకి ఎంట్రీ లెవెల్ అండ్ రిమోట్ లొకేషన్ కింద అయితే ఈ యొక్క కంపెనీలో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో దానికి సంబంధించిన కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ వివరాలు యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడగలరు. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఇదొక రిమోట్ పొజిషన్ అనమాట. ఈ యొక్క రిమోట్ పొజిషన్ కింద వచ్చేసి వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అనే రోల్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే మేనేజ్ షెడ్యూల్స్, అపాయింట్మెంట్స్ అండ్ కరెస్పాండెంట్ ఫర్ ది టీమ్ మెంబర్స్ సంబంధించిన వర్క్స్ అనేది కూడా మనం టర్మ్స్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు ప్రిపేర్ అండ్ ఆర్గనైజ్ డాక్యుమెంట్స్ అండ్ రిపోర్ట్స్, అసిస్ట్ ఇన్ ప్లానింగ్ అండ్ రికార్డింగ్ వర్చువల్ మీటింగ్స్ అండ్ ఈవెంట్స్ మీద అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి వచ్చేసి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ఆర్గనైజేషనల్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. తర్వాత ఆఫీస్ సాఫ్ట్వేర్ అదేవిధంగా వర్చువల్ కమ్యూనికేషన్ టూల్స్ మీద నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దానితో పాటు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రొఫెషనలిజం అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. సో బెనిఫిట్స్ వచ్చేసి మనకి మంచి ప్యాకేజ్ అనేది కూడా రావడం జరుగుతుంది. దాంతోపాటు మనకి నో గ్రాఫికల్ బ్యారీస్, జాయిన్ ఏ కంపెనీ దట్ వాల్యూస్ ఇనిషియేటివ్ టు రిజోల్నెస్ ప్రొవైడ్ చేస్తారు. కాంపిటేటివ్ ఎంట్రీ లెవెల్ శాలరీ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ కూడా ఈ యొక్క కంపెనీ వాళ్ళనేది కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అనే ఆప్షన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఇది కూడా మనం ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. మన యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్, తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ మన యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, సోషల్ నెట్వర్క్ లైక్ మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ యూఆర్ఎల్ పేస్ట్ చేయండి. అటాచ్డ్ రెజ్యూమ్ అండ్ కవర్ లెటర్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్లో వచ్చేసి మనకి అసెస్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. ఆ క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది కూడా సబ్మిట్ అవ్వడం అయితే జరుగుతుంది. వన్స్ కంపెనీకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ సంబంధించిన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీకి మీ యొక్క రెజ్యూమ్ అనేది మ్యాచ్ అయితే కనుక మీకు డెఫినెట్లీగా రిప్లై అయితే
రావడం జరుగుతుంది ఫర్దర్ ఇంటర్వ్యూ రౌండ్స్ కోసం. సో ఈ విధంగా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో డిస్కస్ చేసిన 2 కంపెనీకి సంబంధించిన లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుండి మీరు ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.